5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రక్తి కట్టిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రజల మనసును గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. అందులో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా జాబితాను విడుదల చేసింది. పక్కా వ్యూహాలతో హస్తం అడుగులు, బీజేపీని ఢీకొట్టేలా పథకాలు, గ్యారంటీ పథకాలతో ప్రజలకు దగ్గరవుతున్న కాంగ్రెస్ పార్టీ. తొలి విడత అభ్యర్థుల లిస్టు విడుదల, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా లిస్టు. తెలంగాణలోనూ బలమైన అభ్యర్థుల ప్రకటన. ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో హస్తం పదునైన వ్యూహాలతో ముందుకు వెళుతోంది. 5 రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను వరుసగా ప్రకటిస్తోంది. మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో చట్టా చాటాలను కూడా తప్పిస్తోంది. దీనిలో భాగంగానే ఆదివారం తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఫైట్ షురూ చేసింది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో బుద్ని నియోజకవర్గంలో పోటీకి ప్రముఖ నటుడు విక్రమ్ మాస్తాల్ను నిలిపింది. మాస్తాల్ 2008 నాటి రామాయణం టీవీ సీరియల్లో హనుమంతుని పాత్ర పోషించి గుర్తింపు పొందారు. ఆయన జూలైలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక ఈ జాబితాలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తనయుడు జయవర్ధన్ సింగ్, తమ్ముడు లక్ష్మణ్ సింగ్తో పాటు పలువురు సీనియర్ల పేర్లు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 144 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించింది. వారిలో 65 నుంచి 50 లోపు వారిని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా తెలిపారు. 69 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చింది. తొలి జాబితాలో అధికార బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 4 నాయకులకు కూడా టికెట్లు దక్కాయి. ఓబీసీలకు 39, ఎస్సీలకు 22, ఎస్టీలకు 30, మైనార్టీలకు 6, మహిళలకు 19 టికెట్లు ఇచ్చామని సప్రా వివరించారు. ఇక ఛత్తీస్గఢ్లో 30 మందితో తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సీఎం భూపేష్ బాఘెల్ ఎప్పట్లాగే తన పాటను నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక తొలి జాబితాలో మొత్తంగా 12 మంది మంత్రులు సహా 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
8 స్థానాల్లో సిట్టింగులకు టికెట్ దక్కలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపీ దీపక్ బాచీని కూడా అధిష్టానం అసెంబ్లీ బరిలోకి దింపింది. ఈ 30 నియోజకవర్గాల్లో 14 ఎస్టీ, 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. మిగతా 13 జనరల్ స్థానాల్లో 9ని ఓబీసీలకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. తొలి జాబితాలో 4 మహిళలకు చోటు దక్కింది. వీరిలో ఓ మంత్రి, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తెలంగాణలో 119 స్థానాలకు గాను 55 సీట్లలో అభ్యర్థులు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మిగిలిన సీట్లలో అభ్యర్థులు దసరా తర్వాతనే ప్రకటించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు, వామపక్షాలకు కేటాయించే సీట్ల లెక్క తేలిన తరువాత స్క్రీనింగ్ కమిటీ మరోమారు సమావేశమై తుది కసరత్తు జరిపి మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక చేస్తుంది. ఇక ఆ జాబితాను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 24న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అందులో అభ్యర్థుల తుది జాబితా పరిశీలన, ఆమోదం మరుసటి రోజున ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ప్రకటించిన తొలి జాబితా 55 సీట్లలో 17 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి, 7 వెలమలకు కేటాయించారు. బీసీలకు గరిష్టంగా 28 సీట్లు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించగా అందులో 12 సీట్లు తొలి జాబితాలోనే ప్రకటించారు.